ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అసలు శివుడు ఎవరు? మహాశివుడు. ఆయన మెడలో మిన్నాటు, గొంతులో ఢరళం, వంటి నిండా బూడిద పూత, జంతు చర్మమే వస్త్రం. ఏ అలంకరణలు లేవు, ఏ విలాసాలు లేవు. అయినా ఆయన లోకబంధుడు అయ్యాడు. సకల జీవకోటికి ఆరాధ్య దైవం అయ్యాడు. మహోన్నతమైన ఆయన కారుణ్యం, దయామయ స్వభావం ఏ వేదాలు చదవలేని సాలెపురుగును, ఏ శాస్త్రాలు మదించలేని నాగుపామును, ఏ మంత్రము జపించలేని ఏనుగును తన దరికి చేర్చుకున్నాడు. ఆటవికుడు అయిన కన్నప్పకు మోక్షమిచ్చాడు. అది శివకారుణ్యం. ఇంద్రియాలతో వచ్చిన సుఖం, సంతోషం క్షణికాలు. ఎలాగ వచ్చాయో అలాగే పోతాయి. కానీ సుఖ దుఃఖాలు అతీతమైన స్థితిలో ఏ అలజడి ఉండదు, ఏ ఆలోచనలు రావు. దానినే సచ్చిదానందం అంటారు. ఆ స్థితికి ప్రతిరూపం శివస్వరూపం. అలా ఉండటానికి సామాన్యులకు సాధ్యమైన సుఖదుఖాలకు అతీతమైన స్థితికి ఎలా చేరుకోవాలి? మహేశ్వర స్వరూపమే దీనిని వివరిస్తుంది. యోగ ముద్రలో నిరంతరం ధ్యానంలో ఉన్న ఆయన మెడలో కాలసర్పము బుసలు కొడుతున్నా, తలపై గండ చిందులు తొక్కుతున్నా అదరక బెదలక లక్ష్యం పైన దృష్టి నిలిపి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా స్థిర చిత్తంతో ఉండమని చాటుతాడు. అది జ్ఞానానందం. అదే శివ సందేశం. ఆయన లోక జ్ఞానాన్నే కాదు, ఆత్మ జ్ఞానాన్ని కూడా మానవ జాతికి అందిస్తాడు. శివుడంటే ఎక్కడో హిమాలయాలో ఉండేవాడు కాదు. మనం లేచిన మొదలు నిద్రపోయేదాట ప్రతిదీ ఈశ్వర సంబంధమే. అందుకే జగమంతా ఆయన స్వరూపమే అంటారు. భక్తజన కోరికలను తీర్చే కొంగు బండారం అని విశ్వసిస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నమ్ముతారు. ఆయనే బోలా శంకరుడు, అభిషేక ప్రియుడు. శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యమని అర్థాలు వస్తాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులలో పూజించే ప్రథముడు. శివుడు పశుపతిగాను లింగా రూపంలోనూ సింధు నాగరిక కాలం నుంచే ప్రజల నుంచి పూజలు అందుకుంటున్నాడు. అసలు శివుడు ఎవరు? ఆది శంకరాచార్యుల ప్రకారం శివుడు అనగా కల్మషం లేనివాడు. ప్రకృతి యొక్క సత్వ, తమో, రజోగుణ అనేది అంటనివాడు. అందుచేత శివనామ స్మరణతోనే ప్రజలందరినీ పరిశుద్ధ చేసేవాడే శివుడు. స్వామి చిన్మయానంద ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు. ఏ గుణములు తనని అలంకృతం చెయ్యలేనివాడు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలానికి వశం కానివాడు. అందుకే ఆయనని సదాశివుడు అని అంటారు. సర్వం శివమయం కాబట్టే దేవతలందరూ శివుణ్ణి పూజించేవారే. బ్రహ్మ, విష్ణు మరియు ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తూ ఉంటారు. పరమశివుడు సర్వంతర్యామిగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడు అని కనుక్కోవడం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసాధ్యం. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్దబ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనుగ్రహానికి, గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక. అతని దేహంపై స్వరపాలు భగవంతుని జీవాత్మలుగాను
ధరించిన పులి చర్మం అహంకారాన్ని ఛేదించమని, ఆసనముపై పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. ఆయన పట్టుకున్న 4 జింకల కాలు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్ సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా. శివుడిని, అతని కుటుంబాన్ని కూడా మనం 2 విధాలుగా దర్శించుకోవచ్చు. రుద్ర స్వరూపంగా అయితే శివుడు మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచగణాలుగా దర్శనమిస్తే, శాంతి స్వభావంగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురుడుల స్వామి, వేదాంత భూషణాలు మనకి కనిపిస్తారు. దక్షిణామూర్తి పరమశివుణ్ణి జ్ఞాన గురువు అవతారం. ఇతర గురువుల మాటలతో శిష్యులకు బోధిస్తారు. కాని దక్షిణమూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తారు. ప్రతి నెల శివరాత్రి పర్వదినం వస్తుంది. ప్రతి బహుళ చతుర్థి రోజు వచ్చేది శివరాత్రి. అయితే మాఘ బహుళ చతుర్దశిలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. సృష్టికి ఈశ్వరుడు బ్రహ్మ, స్థితికి ఈశ్వరుడు విష్ణువు, విద్యలకు ఈశ్వరుడు వినాయకుడు, సంగీతానికి ఈశ్వరి సరస్వతి, ధనానికి ఈశ్వరుడు కుబేరుడు. అందరికీ ఈశ్వరుడు అంటే అందరికీ తన వశంలో ఉంచుకునేవాడు మహా ప్లస్ ఈశ్వరుడు అవుతాడు. అతడే మహేశ్వరుడు, మహాశివుడు అని కూడా అంటారు. శివుడు హిందువుల ప్రధాన దేవతల ప్రధానమైనవాడు. శివ అనగా సంస్కృతంలో శబ్దం, సౌమ్యమని అర్థం. అందుకే హిందువులలో శివుడిని పూజిస్తారు. హిందువుల ప్రధాన దేవుడు శివుడు. మహేశ్వరుడు పశుపతిగాను, లింగం రూపంలోనూ సింధు నాగరిక కాలానికే పూజలు అందుకున్నాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదని అంటారు. ఇది మహాశివుడు వెనకాల ఉన్న అర్థం. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాచల లింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.